తీసుకోవాలో చూపించిన, బట్ ఆ అమ్మాయి మెజర్మెంట్ నేను తీసుకోలేదు. అంటే ఈ టాప్కి నేను వచ్చేసి ఈ మెజర్మెంట్కి డ్రాఫ్టింగ్ చేసిన. మనకు దీనికి మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ 14, ఓకే. నెక్స్ట్ టాప్ లెంత్ వచ్చేసి 43, నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేసి 36, వెస్ట్ వచ్చేసి 30, హిప్ వచ్చేసి 40, కాలర్ వచ్చేసి 17. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 14, హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను చెప్పిన కదా, అంటే ఫస్ట్లో 11, తర్వాత 12, తర్వాత 13. నెక్స్ట్ బ్రెస్ట్ పాయింట్ 10, వెస్ట్ పాయింట్ 14, హిప్ పాయింట్ 21. మళ్ళీ దండ లూజ్ వచ్చేసి 12, ఆర్మోల్ వచ్చేసి 17. ఒకసారి చెప్పాలి ఇప్పుడు. సరే, మెజర్మెంట్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనకు క్లాత్ ఫోల్డింగ్. అంటే మనం టాప్ చెప్పినప్పుడు ప్రతి టాప్కి మనం 4 ఫోల్డ్ తీసుకున్నాం, అవునా? 4 ఫోల్డ్ తీసుకున్నాం. బట్ దీనికి సపరేట్ ఫోల్డింగ్ చేస్తారు. 4 ఫోల్డ్ చేయరు. అంటే ఫ్రంట్ పార్ట్కి 2 ఫోల్డింగ్, బ్యాక్ పార్ట్కి 2 ఫోల్డింగ్. అర్థమవుతుందా? సపరేట్ కట్ చేస్తారు. 4 ఫోల్డ్ చేసి ఒకే చోట చేయరు. దీనికి వచ్చేసి మన క్లాత్ ఫోల్డింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఫ్రంట్ది తీస్తారు. అలాంటప్పుడు ఇది ఒకటే ఫోల్డింగ్, ఇలా 2 ఫోల్డింగ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ ఈ 2 ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ డ్రాఫ్టింగ్ చేసి కటింగ్ చేసుకోవాలా. తర్వాత ఫ్రంట్ది పెట్టి బ్యాక్ డ్రాఫ్టింగ్ మళ్ళీ కటింగ్ చేయాలి. ఓకేనా అందరికి? ఇది వచ్చేసి ఇప్పుడు 2 ఫోల్డ్, 4 ఫోల్డ్ కాదు, 2 ఫోల్డ్. ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మళ్ళీ వచ్చేసి మనకు లెంత్, ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. మనకి ఎంత ఉంది? 40. చెప్పండి. 43. అయితే ఎంత పెంచుకొని తీసుకోవాలి? 1.5. ఎంత తీసుకున్నా? 44.5. హైట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం తీసుకోవాలి? చెప్పండి. షోల్డర్ ఎంత ఉంది మనకు? 14. సగం భాగం ఎంత? 7. మళ్ళీ నేను ఎంత తీసుకున్నా? 7.5. హాఫ్ ఇంచ్ నేను కుట్టడానికి తీసుకున్నా. ఎందుకంటే మన కాలర్ టైట్ ఫిట్టింగ్ ఉంటుంది, నెక్ అయితే లూజ్ అవుతుంది. కాలర్ అయితే లూజ్ కాదు, ఇట్లా గుంజుకొని పోకుండా హాఫ్ ఇంచ్ కాలర్కి కంపల్సరీ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టడానికి. ఓకే. అయితే 14 అయితే 7 వచ్చింది. నేను హాఫ్ ఇంచ్ ఇక్కడ పెంచి తీసుకున్నా. అయితే 7.5. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 7 తీసుకోవాలి, 7.5 కాదు. ఇది కుట్టడానికి ఇక్కడ పెంచుకున్నా, బట్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ 7.5, ఇక్కడ 7. తర్వాత ఇది అడ్డంగా గీత గీసేసి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసిన. ఓకే. మళ్ళీ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ పెంచి ఈ స్ట్రేట్ లైన్ గీసి ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఈ రౌండ్ అప్ గీసేసుకున్నాం. ఈ లోతు కంపల్సరీ, అంటే మనకు కుచ్చులు పడకుండా. దీనికి 1 ఇంచ్ మనం లోతు తీస్తున్నాం, అవునా? ఎందుకంటే ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఇటు ఆర్మ్ హోల్ సైడ్ 1 ఇంచ్ డౌన్ చేయాలి, ఇక్కడ నుండి ఇక్కడ. ఓకే. ఈ పార్ట్ అర్థమైంది అందరికి? ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ 3 తీసుకున్నాం. అంటే మనకు చెస్ట్లో 12వ భాగం, 12 మూల 36 మూల కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ 3. లేదంటే మీరు 12 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 12 అని కొట్టండి ఫోన్లో, మీకు వచ్చేస్తుంది. ఇక్కడ 3 తీసుకున్నా, ఇట్లా 2.5 తీసుకున్నాం. ఈ 2.5 అంటే మనం ఇది నెక్ మళ్ళీ చూసుకొని పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అప్పుడు. కాబట్టి స్టార్టింగ్లో అయితే మీరు 2.5 తీసుకోండి. ఒకవేళ చిన్నగా అయితే మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు మనం కాలర్ కరెక్ట్ ఉందా లేదా అని చూసేసి కరెక్ట్ కట్ చేసి పెట్టేయాలి. అంటే మీ షర్ట్కి పెట్టిండ్రు కదా, చిన్నగా అయితే కట్ చేసి పెట్టండి పెద్దగా చేసి, అవునా? అట్లని ఇట్లా 3 తీసుకున్నా, ఇట్లా 2.5. ఈ 3 వచ్చేసి మనకు చెస్ట్లో 12వ భాగం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పాయింట్లు ఇవి ఆల్రెడీ నేను చెప్పి ఉన్నా, బట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇక్కడ పెట్టాలి. అంటే పైన ఆల్రెడీ మనం డౌన్ చేసినాం కాబట్టి హాఫ్ ఇంచ్ డౌన్ అయింది ఇక్కడ, కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. పెట్టి
కరెక్ట్. చెస్ట్ పాయింట్, వెస్ట్ పాయింట్, హిప్ పాయింట్. మనకు చెస్ట్ పాయింట్ 10 వచ్చింది, వెస్ట్ పాయింట్ 14, హిప్ పాయింట్ 21. ఇట్లానే టేప్ పెట్టి ఇట్లానే ఇట్లా డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అడ్డంగా గీత గీసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో 4th పార్ట్ అంటే బ్రెస్ట్లో 4th పార్ట్ తీసుకోవాలి. మనకి ఎంత ఉంది? 36ని సగం చేస్తే 18ని సగం చేస్తే 9. ఓకే. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 2. మళ్ళీ నెక్స్ట్ వెస్ట్ ఎంత ఉంది మనకు? 30. 4వ భాగం ఎంత చెప్పండి? 7.5. 2 ఎక్స్ట్రా. నెక్స్ట్ హిప్ పాయింట్ ఎంత ఉంది? 40. 4వ భాగం ఎంత? 10. 1.5 ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఆర్మోల్ కూడా చూసేసి ఆర్మోల్ ఎంత ఉంది మనకు? 17 ఉంది. అయితే నేను ఎంత తీసుకోవాలి సగ భాగం? 8.5. 17ని సగం చేస్తే 8.5. ఇట్లా 8.5 తీసుకొని 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 2 ఎక్స్ట్రా, ఇక్కడ 2 ఎక్స్ట్రా, ఇక్కడ 1.5 ఎక్స్ట్రా. మీకు కావాలంటే ఈ ఎక్స్ట్రా కూడా పెంచుకోవచ్చు. 1 2.5 2.5 3 అట్లా కూడా పెంచుకోవచ్చు. ఓకే. ఇది మనకు కరెక్ట్ ఫిట్టింగ్. మీరు కుట్టేటప్పుడు ఇంకా హాఫ్ ఇంచ్ లూజింగ్తో కుట్టాలి. అప్పుడే మనకు టాప్ సెట్ అవుతుంది. ఇది కావాలంటే మరి లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు, బట్ కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ లూజింగ్తో కుట్టాలి. లేదంటే ముందే లూజింగ్ యాడ్ చేసేసుకోవాలి. లేదంటే మీరు మెజర్మెంట్ పట్టేటప్పుడు లూజ్ పడితే ఓకే వచ్చేస్తుంది. లేదంటే మనం చెప్పిన మెజర్మెంట్ టైట్ ఫిట్టింగ్ పట్టిందనుకో దానికి హాఫ్ ఇంచ్ లూజింగ్తో మనం ఫిట్టింగ్ చేయాలి. లేదంటే పట్టేటప్పుడే కొంచెం హాఫ్ ఇంచ్ లూజ్ పట్టుకోవాలి. చెప్పింది అర్థమవుతుందా మీకు? లేదంటే మీరు కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ తీసుకొని ఆ తీసుకున్న మెజర్మెంట్కి మీరు డ్రాఫ్టింగ్ చేసి సేమ్ దానిలాగానే ఫిట్టింగ్ చేసిండ్రు అనుకో మళ్ళీ టాప్ వేసుకోవడానికి కూడా మనకు రాదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీరు మెజర్మెంట్ తీసుకొని డ్రాఫ్టింగ్ చేసి కట్టింగ్ చేసి కుట్టిన తర్వాత మీకు ఈ తేడా తెలుస్తుంది. అవునా కదా? ఓకే. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇదే ఫ్రంట్ పార్ట్. మీకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా అర్థమైందంటే బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇటు ఫోల్డ్ వస్తుంది, ఇటు ఓపెన్. ఈ డౌన్ ఇట్లా కట్ చేయాలి. ఈ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర, ఇది కూడా ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 2 ఫోల్డ్. ఓకే. ఇట్లా 2 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత ఇది కట్ చేసింది ఉంటుంది కదా, ఇది దీని మీద పెట్టాలి. పెట్టినామా? పెట్టిన తర్వాత దీంట్లో తేడా ఏమొస్తుంది అంటే నేను చెప్తా. నార్మల్గా ఏముండదు అంటే దీనికి లోతు రాదు. అర్థమవుతుందా? దీనికి లోతు వచ్చింది, దీనికి లోతు రాదు. ఇది సేమ్ హైట్లో ఉంది కదా ఇక్కడ మనకు, అవునా కదా? సేమ్ హైట్లో ఉంది. నేనేం చేసిన ఇక్కడ 1 ఇంచ్ పైన పెంచిన. ఇది కరెక్ట్ మనకు 7 ఉంది. ఇది 7 ఉంది, ఇది 7.5 ఉంది. నేనేం చేసిన దీనికి లోతు తీయలేదు. ఇక్కడ నుండి 1 ఇంచ్ అంటే ఈ టాప్ నుండి 1 ఇంచ్ పైన పెంచి ఇక్కడ 3 తీసుకొని ఇక్కడ 1. ఈ పెంచుకున్న దాంట్లోనే నెక్ తీసేసిన, ఈ పెంచుకున్న దాంట్లోనే డౌన్ చేసేసిన. చెప్పింది అర్థమవుతుందా? అంటే ఈజీగా మీకు ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది యాస్టిస్ అట్లనే ఉంటుంది. బ్యాక్ దాంట్లో తేడా ఏమొస్తుంది మనకు? ఈ లోతు రాదు. ఓకే. మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ 1 ఇంచ్ పైన పెంచుకుంటాం. ఓకే. పెంచుకున్నామా? పెంచుకున్న దాంట్లోనే ఇక్కడ 3 వస్తుంది కదా, ఈ 1 ఇంచ్ నెక్ వచ్చేస్తుంది, ఈ 1 ఇంచే డౌన్ వచ్చేస్తుంది. ఇంతే తేడా. ఇది బ్యాక్. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాలర్ వచ్చేసి ఓకే హ్యాండ్స్ కదా. సరే, హ్యాండ్స్ 4 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. పొడవు ఎంత ఉంది హ్యాండ్ది? 14. ఎంత ఎక్కువ తీసుకున్నాం? 1.5.
1.5 ఎక్స్ట్రా తీసుకొని తీసుకున్నాం. ఇట్లా విడితే ఎట్లా తీసుకోవాలి చెప్పండి. హ్యాండ్ డ్రాఫ్టింగ్ అందరికి వచ్చా? ఇంకా రాని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సుప్రియ సరే, ఇది మనకు ఆర్మోల్ ఎంత ఉంటుంది దాంట్లో సగ భాగంలో 1.5 లేదా 2 ఇంచ్ ప్లస్ చేసి తీసుకోవాలి. లేదంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అదే మేము నార్మల్గా మీకు చెప్పినాం అర్థం అవ్వాలని. లేదంటే ఎక్కువ తీసుకోవచ్చు, అంటే మనకు తక్కువ కాకూడదు. నార్మల్ ఇక్కడ ఇది చూసుకొని కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడే కదా అటాచ్ చేసేది, దీనికి సరిపోతే చాలు, లేకపోతే ఇంకా అటాచ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఫోల్డెడ్, ఇది ఓపెన్, ఇది వచ్చేసి విడుతు, ఇది వచ్చేసి దండ లూజ్. ఎంత వస్తే దాంట్లో 4వ భాగం, 12 వచ్చింది, 4వ భాగం 3. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇదైతే లూజింగ్. ఇది హ్యాండ్ షేప్ వచ్చేసి మీకు వస్తే గీసేసుకోవాలి, రాకపోతే ఇక్కడ నుండి ఇక్కడ స్ట్రేట్ లైన్ వేసేసుకోవాలి. వేసేసి ఇక్కడ మిడిల్లో డాట్ పెట్టాలి, దీనికి మిడిల్లో డాట్ పెట్టాలి, మళ్ళీ మిడిల్ దాని నుండి దీనికి మధ్యలో డాట్ పెట్టాలి. 1/2 ఇంచ్ ఇక్కడ పైన తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకోవాలి. ఆకారంలో గీసేసుకోవాలి. ఈ షేప్ వస్తే ఇవన్నీ అవసరం లేదు మీకు, అర్థమైందా? డైరెక్ట్ ఇక్కడ 3 తీసుకొని ఈ షేప్ గీసేసుకుంటే అయిపోతుంది. మిగతా ఇది చేయకుండా పర్లేదు, ఫిట్టింగ్ అప్పుడు వచ్చేస్తుంది. నేను వట్టిగా గీసిన, అంటే మనకు హ్యాండ్ లూజు 3 ప్లేస్లో తీసుకున్నామా అంటే ఫస్ట్ 11 వచ్చింది కాబట్టి సగ భాగం తీసుకున్నాం. మళ్ళీ 12 వచ్చింది, ఇక్కడ 6, మళ్ళీ 13 వచ్చింది కాబట్టి 6.5. మళ్ళీ ఎక్స్ట్రా మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇది హ్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలర్ లాస్ట్కి పెడతాం అంటే టాప్ మనకు ఫిట్టింగ్ అయిన తర్వాత పెడతాం, అంటే మీరు షర్ట్కి పెట్టినట్టు. ఓకే, అప్పుడు ఏం కాలర్ ఎట్లా అంటే బటన్ మీద తీసుకోవాలి, 2 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మళ్ళీ వీటితో వచ్చేసి 8.5 తీసుకున్నాం, ఎందుకంటే టోటల్ కాలర్ మనకు 17 వచ్చిందా? ఇక్కడ ఎక్కడ ఉన్నది? ఇక్కడ 17 వచ్చింది, అంటే దాంట్లో సగ భాగం తీసుకోవాలి. 17లో సగ భాగం 8.5. అయితే నేను ఇక్కడ నుండి ఇక్కడ 8.5 తీసుకున్నాను. ఓకే, ఇది బక్ర మీద చేయాలి, ఇటు ఫోల్డెడ్, ఇటు ఓపెన్. తర్వాత ఏం చేసినా ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఇట్లా రౌండ్ అప్ గీసేసి. ఓకే, ఇది వచ్చేసి కాలర్. మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు ఇవి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, అర్థమైంది అందరికీ? ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాలర్ వచ్చేసి ఓకే హ్యాండ్స్ కదా. సరే, హ్యాండ్స్ 4 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. పొడవు ఎంత ఉంది హ్యాండ్కి? 40. ఎంత ఎక్కువ తీసుకున్నాం? 1.5 ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా పెడితే ఎట్లా తీసుకోవాలి చెప్పండి. హ్యాండ్ డ్రాఫ్టింగ్ అందరికి వచ్చా? ఇంకా రాని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సుప్రియ సరే, ఇది మనకు ఆర్మోల్ ఎంత ఉంటుంది దాంట్లో సగ భాగంలో 1.5 లేదా 2 ఇంచ్ ప్లస్ చేసి తీసుకోవాలి. లేదంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అదే మేము నార్మల్గా మీకు చెప్పినాం అర్థం అవ్వాలి. లేదంటే ఎక్కువ తీసుకోవచ్చు, అంటే మనకు తక్కువ కాకూడదు. నార్మల్ ఇక్కడ ఇది చూసుకొని కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడే కదా అటాచ్ చేసేది, దీనికి సరిపోతే చాలు, లేకపోతే ఇంకా అటాచ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఫోల్డెడ్, ఇది ఓపెన్, ఇది వచ్చేసి విడుతు, ఇది వచ్చేసి దండ లూజ్. ఎంత వస్తే దాంట్లో 4వ భాగం, 12 వచ్చింది, 4వ భాగం 3. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇదైతే లూజింగ్. ఇది హ్యాండ్ షేప్ వచ్చేసి మీకు వస్తే గీసేసుకోవాలి, రాకపోతే ఇక్కడ నుండి ఇక్కడ స్ట్రేట్ లైన్ వేసేసుకోవాలి. వేసేసి ఇక్కడ మిడిల్లో డాట్ పెట్టాలి, దీనికి మిడిల్లో డాట్ పెట్టాలి, మళ్ళీ మిడిల్ దాని నుండి దీనికి మధ్యలో డాట్ పెట్టాలి. 1/2 ఇంచ్ ఇక్కడ పైన తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకోవాలి. ఆకారంలో గీసేసుకోవాలి. ఈ షేప్ వస్తే ఇవన్నీ అవసరం లేదు మీకు, అర్థమైందా? డైరెక్ట్ ఇక్కడ 3 తీసుకొని ఈ షేప్ గీసేసుకుంటే అయిపోతుంది. మిగతా ఇది చేయకుండా పర్లేదు, ఫిట్టింగ్ అప్పుడు వచ్చేస్తుంది. నేను గట్టిగా గీసిన, అంటే మనకు హ్యాండ్ లూజ్